సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది నిన్నే. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. సజీవుడైన యేసుని గూర్చి సవివరముగా వివరించుటకు, సజీవుడైన యేసుని గూర్చి సవివరముగా వివరించుటకు రండి రండి త్వరపడి వేగమే రండి. రండి రండి త్వరపడి వేగమే రండి. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. వెళ్ళేటప్పుడు మనం పరీక్షించుకుంటాం, అద్దం ముందు నిలబడి సరిగ్గా ఉన్నానా లేదా అని. అంతేగాని అందంగా ఉన్నామని కాదు, కానీ శుభ్రంగా ఉన్నామా లేదని పరీక్షించుకుని బయటికి వెళ్తాం. అలాగే ఆత్మీయంగా కూడా మనం ఎప్పుడూ పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే భంగపాటు తప్పదు. ఎవరైనా పర్వాలేదు అనుకుంటాడు, తర్వాత అటర్ ఫెయిల్ అయిపోతారు. ఇదివరకు దేవుని సేవకులు ఒక సంఘటన చెబుతుండేవాడు. ఒక క్రొత్త అల్లుడు అత్తగారింటికి ప్రయాణం వెళ్తూ ఉన్నాడు. ఆ ఎండ వలన ఒక చెట్టు కింద పండుకున్నాడు. మంచి గాఢ నిద్రపోతూ ఉంటే అక్కడ పశువులు కాసుకునేటువంటి ఆ కాపర్లు అనుకున్నారట, ఈ క్రొత్త పెళ్లి కొడుకులాగా ఉన్నాడు ఈ డ్రెస్ ఇదంతా, కాబట్టి మనం కాస్త మేకప్ చేద్దామని అక్కడున్న బొగ్గులు బాగా సాది బొట్లు పెట్టారంట. తర్వాత ఆయనకి మెళకు వచ్చిందంట. మెళకు వచ్చారే చాలాసేపు పండుకున్నానని బయలుదేరి వెళ్తా ఉంటే ఊరి జనం అంతా నవ్వుతున్నారంట. ఈడేం పెళ్లి కొడుకు ఎట్లా అన్నాడని నవ్వుతుంటే ఆయన అనుకున్నట్టు ఆ జనాల్లో కిరు చెప్పులు ఉండే. నా కిరు చెప్పులు చూసి నవ్వుతున్నాడు. ఆడు ఇంకా కోతిలాగెట్టటే ఊరితో నడుస్తూ ఉన్నాడండి. అందరు నవ్వుతున్నారండి. మొత్తానికి అత్తవారింటికి చేరాడండి. మరి ఆయన భార్య ఒక లోపల ఉందో ఏమో కానీ అత్తగారు బయట కూర్చుందంట. ఆమె కూడా చూసి నవ్విందండి. నవ్వేతడికి అరే మొనగాడే చెప్పులు మా అత్త కూడా నవ్వింది అనుకున్నాడు. సహజంగా ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు చెంబుతో నీళ్లు తెచ్చిస్తారు కాళ్ళు కడుక్కోమని. కానీ వాళ్ళ అత్తగారు అద్దం తెచ్చి ఇచ్చిందంట. ఇదేంట్రా నీళ్ళు ఇవ్వకుండా అద్దం తెచ్చి ఇచ్చినట్టు చూస్తే అవతారం అంతా బయటపడిందంట. అరే అందుగా ఊరు జనాలందరూ నవ్వుతూ ఉన్నారు. నేనేదో నా కిరు చెప్పులు మహిమ అనుకున్నానని అప్పుడు ఆయన తొట్టికాడికి వెళ్ళి కడుక్కుని శుభ్రం చేసుకున్నాడు. అలాగే పరీక్షించుకోకపోతే మనం కూడా అలాగే నవ్వులు పాలైపోతాం. ఏదో నా భక్తి నేను అనుకుంటే ఎవడు పిచ్చాడికి ఆనందం అన్నట్టుకుంటే అలాగా మనం నవ్వులు పాలవటం కాకుండా దేవుని నామం కూడా దూషించబడింది. కాబట్టి ప్రతివాడు తను తాను పరీక్షించుకోనవలను. ఎలా పరీక్షించుకోవాలి ఏంటి ఒక విశ్వాసం అంటే మన యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళు ముందు పరీక్షించుకోవాలి. ఎందుకంటే వాడు ఈడన్న అవుతాడంట, ఈడు ఆడన్న అవుతాడు. ఒక సామెతం. మనమే అటు అవుతాం కానీ వాడు ఇటు కాలేడు. ఎందుకంటే పాపానికి ఉన్నటువంటి ఆకర్షణట అయస్కాంతానికి కూడా ఉండదంట. కాబట్టి లోకమే మన లాగేసి. కాబట్టి మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు మనం పరీక్షించుకోవాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో దావీదు చెబుతాడు. అందరి కంఠోపాఠం కదా కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువుక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకని రాశాడు. మన యొక్క స్నేహితులు దుష్టులు అనుకోండి, ఆ దుష్ట ఆలోచన మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు పాప మార్గంలో నడుస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మనం కూడా అట్టే మళ్ళుతాం. ఇతరులను విమర్శించేవారు అపహాసకులు అయ్యారనుకోండి, మనకు కూడా విమర్శన బుద్ధే వచ్చింది. మనం పరీక్షించుకోం కానీ ఇతరులు నిశ్చితంగా పరీక్షించి భూతార్థంలో చూస్తూ ఉంటాం. చిన్నది కూడా పెద్దగా కనపడేటట్టు మన లోపాలు మనం గమనించలేం. కాబట్టి మన యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళు మనం పరిశీలన చేసుకోవాలి. దుష్టులతో ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా మనలో కూడా. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని జరుపునని భక్తుడు చెబుతాడు. ఎందుకని
ఖచ్చితంగా వాడు దుష్టుడు అయిపోతాడు. నీ స్నేహితులు ఎవరో చెబితే నీ గుణగణాలు ఏంటో చెప్పేస్తా అని చెప్తారు. ఒకవేళ నీ స్నేహితులు జేబు దొంగలు అనుకోండి, ఒకవేళ నువ్వు జేబు దొంగ కాకపోతే దొంగ బుద్ధి ఉంటుంది, లేకపోతే వాళ్ళతో కలిసి ఉండలేవు. కాబట్టి మన యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళో మనం పరీక్షించుకోవాలి. సరైనటువంటి వాళ్ళేనా, ప్రార్థనకు వస్తే రావచ్చాం కానీ దుష్టులుగా ఉంటున్నారు, ఇంకా వేషధారులాగా ఉంటున్నారు, పైకి ఎంతో భక్తుల్లాగా ఉండి భ్రష్ట మనసు కలిగి ఉంటున్నారా ఏంటని మనం పసిగట్టాలి, పరీక్షించాలి. అప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం. జ్ఞానైన సొలొమోను ఒక మాట చెబుతాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవునని ఆ జ్ఞానైన సొలొమోను చెబుతాడు. కాబట్టి మనం స్నేహితులు మంచి జ్ఞానం, దేవునందు భయభక్తులుగా కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అట. అలాంటి దేవుని భయము కలిగి జ్ఞానము కలిగి దేవుని యొక్క అడుగుజాడలో నడిచేటువంటి వాళ్ళు కనుక మన స్నేహితులైతే వాళ్ళ ప్రార్థనతో మన ఎంతో పైకి లేవనెత్తుతారు. మనం ఎక్కడ చెడకుండా హెచ్చరిస్తాం, ప్రేమతో హెచ్చరిస్తుంటారు, దిద్దుతారు. కాబట్టి జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవుతాడు, దేవునందు భయభక్తులు అంతవరకు నిలుపుకుంటారు. కాబట్టి మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు మనం పరీక్షించుకోవాలి. అలాగా లేకపోతే మనం అజ్ఞానమై అంధకారంలోకి పోతాం. కాబట్టి మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎలాంటి వాళ్ళతో మనం కలిసి ఉంటున్నాం పరీక్షించుకుంటే చాలా మంచిది. లేకపోతే మొదలకే మోసం అయిపోవాలి, లేకపోతే వాళ్లే మనల్ని భ్రష్టు పట్టిస్తారు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో, మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు, అది కూడా మనం పరీక్షించుకోవాలి. తర్వాత మన అలవాట్లు ఎలాగుంటున్నాయో మనం పరీక్షించుకోవాలి. చాలామంది దైవికంగా ఉంటూ కూడా లోకానుసారమైనటువంటి అలవాట్లు కలిగి ఉంటారు. మొదటి యోహానులో భక్తుడు రాస్తాడు, మొదటి యోహాను 2వ అధ్యాయం, మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైను ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి మన యొక్క ఆశలు, మన యొక్క అలవాట్లు ఎలాగుంటున్నాయో మనం పరీక్షించుకోవాలి. లోకస్తులతో కలిసిపోయి అలాగా వస్త్రధారణ, ఆ వేష భాషలు అన్నీ ఆ లోకస్తుల్లాగా మార్చుకున్నాం అనుకోండి, ఇక దేవునికి మహిమే ఉంది. ఏదో మామూలుగా ఒకసారి ఒకడు ఎవరా ఆయన అంటే దసరా బుల్లోడు అంటున్నాడు. దసరా బుల్లోడు ఏమిట్రా ప్రాణానికి వచ్చామంటే అలాగా వస్తాడంట. అది ఎంత ఇదో చూడండి. అంటే అలవాట్లు ఎట్లా ఉంటాయి అంటే అలా లోకానుసారులుగా అన్నమాట. అలాగ ఉండకూడదు. దేవుని బిడ్డలు అసలు మన వస్త్రధారణ చూసే వీరు దేవుని బిడ్డలు అని గుర్తెరగాలి. మనుషులు ఏదో అనుకుంటారని కాదు, అలాగా అన్ని దేవుని మహిమకరంగా మనం ఉండాలి. కాబట్టి మన స్నేహితుల్ని మనం పరీక్షించాలి. వీళ్ళు దేవుని భయభక్తులు గలవాళ్ళా లేకపోతే భక్తిగా నటిస్తున్నారా అని అలా పరీక్షించాలి. తర్వాత మన యొక్క అలవాట్లు దైవికంగా ఉంటున్నాయా, లోకపోకలు పోతా ఉన్నాయి. అన్నీ చాలామంది ఆ లోకానుసారంగా ఉంటారు. ఒకసారి ఒక మాస్టర్ గారు ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఆ మొండి గొడుగు కొంకిరిగిపోయిన గొడుగు సంకనం పెట్టుకు వస్తుండేవాడు. ఒక ఆయన, ఏంటి మాస్టర్ గారు, కొంటే కొత్త గొడుగు కొనకూడదా, లేదా దానికి ఆ కర్ర వేయకూడదా, ఆ మొండి గొడుగు ఏందండి, ఇద్దరు టీచర్లు అయ్యండి, ఏంటంటే అబ్బాయి దీనికి ఒక కథ ఉందలే అంటుండేవాడు. ఏంటి కథ అంటే, అబ్బాయి ఆ రోజుల్లో మా జీతాలు తక్కువ, మా పొంతులమ్మ గారు అదిగో ఫలానామ చూడు ఎంత చీర కడుతుందో, ఇంట్లో ఉన్న మనిషి, నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇద్దరం సంపాదిస్తున్నాము, ఏది మంచి చీర లేదని గొడవ చేస్తుండేదాన్ని.
సరే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఏదో వాళ్ళకి ఆదాయం ఎక్కువ అంటే హెక్ అలాంటి చీర తెస్తావా సస్తావా అని ఇసికించిందండి. కోపం వచ్చి గొడుగుందని చేతి కోటెదడికి ఇరిగింది. మళ్ళీ వెంటనే ప్రభా నన్ను క్షమించు, బుద్ధిహీన అంతరేంద్రియం మందు కోపం సుఖనివాసం ఎంత బుద్ధి లేనుండి ప్రభాని పశ్చాత్తాపడ్డాను. అయినా కూడా ఈ గొడుగు సంఖలో ఉంటే నేను బుద్ధి లేని టీచర్ని అయినా కూడా బుద్ధి లేనుండి అని జ్ఞాపకం అయ్యా, అంతేగాని కర్ర వేయించలేక కాదు, లేక కొత్త గొడుగు కొనలేక దాని కథ అదని చెప్పాడు. కాబట్టి లోకపోగ మనం ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు ఆమెవరో లోకానుసారంగా ఉండేటువంటి ఆమె ఏదో తలుగు బెలుకులు చీరగట్టిందని అదెందుకు మనకి అంటే వినలేదంట. కాబట్టి మన అలవాట్లు ఎలాగ ఉంటాయి, దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి మనం ఎలాగా, మన వస్త్రధారణ ఎలాగ ఉంటుంది, మన మాటలు ఎలాగ ఉంటుంది, మన తీరు ఎలాగ ఉంటుంది మనం పరీక్షించుకోవాలి. తర్వాత మన ఆలోచనలు ఎలాగ ఉంటుంది, దైవికమైన ఆలోచనలు ఉంటున్నాయి. నేను ఒక్క ఆత్మనైనా సంపాదించాలి. ఇగో నాకు ఎంతోమంది ఫ్రెండ్ సర్కిల్ ఉంది, వాళ్ళు ఒక్కళ్ళన్నా ప్రభు కొరకు సంపాదించాను. మామూలుగా అన్నిటిలో ఏదైనా ఫంక్షన్ అప్పుడు చాలామంది వస్తారు, వీళ్ళు ఒక్కళ్ళన్నా సంపాదించాను ప్రభు కొరకు. కాబట్టి ప్రభు ఒక్క ఆత్మనైనా సంపాదించే ఆ కృప దయచేయమని మన యొక్క ఆలోచనలు అలాగుండాలి. కానీ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకటి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన యొక్క ఆశలన్నీ పరసంబంధమైనవిగా దేవుని సంబంధించివిగా ఉండాలి, కానీ భూ సంబంధించినవిగా ఉండకూడదు. అబ్రహామును గురించి ఏం చెప్పాడంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం వైపే చూశాడంట. ఆయన ఆశ, ఆయన చూపు అంతా. కానీ లోతు ఆ లోకం మీదే ఉంది. కాబట్టి ఆ లోతు భార్య కూడా సొదొమ గొమొర్ర అగ్నిగంధంతో కాల్చబోతున్నాను వెనక్కి తిరిగి చూడొద్దంటే ఆ లోతు భార్య ఏం చేసేది, ఎట్టది మెడ ఎటు తిప్పితే ఏం పోయింది అటు తిప్పిందండి, శాపగ్రస్తులైపు. అలాగే చాలామంది యొక్క ఆశలు భూ సంబంధమైన వాటి, ఆ పర సంబంధమైన ఆశలు ఉండనే. సరే ఇంతకాలం ఏదో చేద్దాం, ఇకనైనా మేలు పొందుదాం అనే ఆలోచన అసలు ఆశే ఉండదు. ఏ కాడికి మురికి ఆశలే. దేవుని సేవకులు చెబుతుండేవాడు, ఒకసారి దేవదూత పరలోకంలో పైన వెళ్తా పంది బురదలో బొరలాడటం చూసిందండి. చూసి కాస్త కిందకి దిగి వచ్చి, ఏం పంది ఇంత మురికి ఇది, ఎలాగలాగ దేవుని బతిలాడి నేను తీసుకెళ్తాను పరలోకానికి వస్తావా అని అడిగితే, నాకు కూడా రావాలని ఉంది ఎప్పటి నుంచో, కానీ ఇది అక్కడ ఉందా అని అడుగుతున్నాడు. ఏంటి మురుగుంట ఉందా పరలోకంలో, ఇప్పుడే నీ ఎండబడి వస్తానందాడు. అరే పరలోకానికి వెళ్తున్నా కూడా మురుగుంట కావాలి. అలాంటి ఆశలు కొంతమంది ప్రార్థనకు వచ్చి కూడా ఇంకా వ్యభిచార తలంపులు, దుష్టమైన తలంపులు, పనికిమాలిన దేవునికి అయిష్టమైన తలంపులు, ఈ యొక్క ఆశలే తప్ప నేను కూడా మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తాను, పరిశుద్ధాత్మతో నింపబడతాను, దేవుని కొరకు వాడబడాలి అనే అసలు ఆశలే కనపట్లేదు నాకు. ఏంటి భక్తి ఒకటి అడ్డం పెట్టుకుని సంపాదించాలనే ఆశ చాలామంది భ్రష్టులైపోతున్నారు. దానివల్ల బాగా ఒకసారి ఒక ఆయన మా నాన్నగారితో ఉద్యోగం చేసిన ఆయన కనపడ్డాడు. కనపడి నమస్కారం అంటే, అబ్బాయి ఏం చేస్తున్నావు ఇది అన్నాడు. ఇలాగ పాస్టర్గా చేస్తున్నట్టు, భలే దాంట్లో మంచిది అని చెప్పి, బాబు మంచి కోటు ఒకటి చూసిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. ఏం కోటు ఏంటంటే, అదే చలికి అయ్యిందంటే ఎక్కడ ఉంటే ఏంటంటే, మీకు వస్తాయి కదా బాయ్ అమెరికా నుంచి అటు వస్తాయి కదంటే, అలాంటిది కాదంటే అట్టాడదంటే ఎందుకు చేయరు, అదే ఫెలోషిప్ అది వదిలిపెట్టు మంచిది అంటే ఏంది, హాస్టల్లో లేదా ఫారెన్ అటు ఇటు వెళ్ళేదైతే మంచిది, బాగా భక్తి చేసినా బాగా సంపాదించుకోవాలన్నమాట. కొంతమంది ఆశలు కూడా అలాగే ఉంటాయి, భక్తిని అడ్డం పెట్టుకుని ఏం సంపాదిద్దాం, గెహజీలాగా శాపాన్ని తెచ్చుకుంటామని అనుకోవట్లేదు చాలామంది. దేవుని ఎరిగిన వారు కూడా వారి యొక్క ఆశలన్నీ భూ సంబంధమైన వాటికి, అది కూడబెట్టాలి, ఇది కూడబెట్టాలి. ఏం చేస్తాం, పిల్లల్ని భ్రష్టులుగా చేసేస్తున్నారు. కాబట్టి మన ఆశలు ఎలాగ ఉంటున్నాయి, దేవుని మహింపరిచేగా ఉంటున్నాయా అని మనం పరిశీలించుకోవాలి. కానీ ఏదో అందరికంటే మిన్నగా వీడు భలే సంపాదించాడు అని అనుకోవాలి, అలాంటి ఆశలు ఉండకూడదు. దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని చెబుతా ఉన్నారు. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. చూసారా, చాలా మంది యొక్క ఆ యొక్క ఆశలు ఎలాగుంటుంటాయి అంటే శరీరానుసారమైన ఏం సంపాదిద్దాం, ఏం కూడబెడదాం, ఏంటి ఇదే. కాబట్టి అలా అది దేవునికి వ్యతిరేకమైనదని భక్తులు స్పష్టంగా రాస్తా ఉన్నారు. అది దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి అయిష్టమైన కార్యం చేస్తే దేవుడు మనకు కరుణిస్తాడా? మనకి ఒకళ్ళు అంటే గిట్టదనుకోండి, ఒకవేళ దేవుని బిడ్డలు అట్లా ఉండకూడదు. వాళ్ళతో సన్నిహితంగా ఉండే వాళ్ళని మనం అనుమానిస్తాం, వాళ్ళతో ఏదైనా చెబుతాం చెప్పం, లేకపోతే అసలు వాళ్ళకి దూరంగా ఉంటామన్నమాట. అలాగే దేవునికి విరోధమైనటువంటి మనసు కలిగినటువంటి మనం దేవుని శత్రులం అన్నమాట. చాలామంది అలాగ అనుకో భక్తికి చేస్తూనే వారి యొక్క ఆశలన్నీ ఈ శరీరానుసారమైన ఏం సంపాదిద్దాం, ఏం గొడవ పెడదాం, ఇదే గొడవ తప్ప అసలు ఇది లేదు. ఇదివరకు ఒక వ్యక్తి ఉండేవాడు, వడ్డీలకు ఇస్తూ ఉండేవాడు. దేవుని సేవకులు చెప్పారు అది ప్రమాదం, జాగ్రత్త. అంటే వాళ్ళేమండి అట్లా చెబుతారు, కడుపు నిండినోడు కప్పులు చాలా చెబుతారు, మా పరిస్థితి ఎలా ఉంది కాబట్టి మేము ఇస్తున్నామని అసలు లెక్క చేయరు. బిడ్డలందరూ భ్రష్టులు అయిపోయారు, బాగానే గోడబెట్టారు, వడ్డీలే సంపాదించారు, త్రాగుబోతులు అయ్యారు, పిల్లలు ఆడపిల్లలు ఎడిపోయారు, అడ్రస్ లేదు. అప్పుడు ఏడుస్తూ ఉన్నారు, అయ్యో దేవుని సేవకులు ప్రేమించి హెచ్చరించిన మేము లెక్క చేయాలి. ఇప్పుడు తలబొట్టుకుని ఏడ్చేటువంటి వాళ్ళు. ఒక కొడుకైతే ఆ పచ్చడి బండ తీసుకుని ఇప్పుడు నీ తల బగలు కొడతా, ఈ డబ్బులు ఎక్కడ తెచ్చి ఇచ్చాను అంతే, కోట తల పగిలిపోయి. అంత భయంకరులు అన్నమాట, అట్లా అయిపోయారు. కాబట్టి మన యొక్క ఆశలు ఎలాగుంటుంది, దేవుని రాజ్యం కట్టేవి ఉంటున్నాయా, ప్రభు కొరకు ఏమైనా ఆత్మను సంపాదించేవి ఉంటున్నాయా, లేకపోతే అలాగా దేవుని దుఃఖపెట్టేవి ఉంటున్నాయి, మనం పరీక్షించుకోవాలి. అలాగే మనకు ఉద్దేశాలు, మనకు ఎయిమ్స్ ఎలాగున్నాయంటే అవి దేవుని ఘనపరిచేవిగా ఉండాలి. ఈ అపోస్తులైన పౌలే చెబుతాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదివింది 10వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మనం ఏం చేసినా సరే, ఆఖరికి అన్నం తిన్నా లేకపోతే మంచినీళ్ళు తాగినా కూడా, మరి ఇంకే కార్యం చేసినా కూడా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. ఇదేంటండి, అన్నం ఆకలి తీర్చుకోవటానికి కదా, కోటి విద్యలు కూటి కొరకైన సామెత కూడా. ఏ పని చేసినా ఏం చేసినా భోజనం కొరకు. కానీ భక్తుడు ఏం చెబుతున్నా, భోజనం కూడా దేవుని మహిమ కొరకు చేయాలి. నిషిద్ధమైనవి కానీ కొన్ని ఉన్నాయి, అవి అసలు అంటుకోకూడదు, దేవునికి మహిమకరంగా అన్నమాట. తిండిపోతాను అనేది పాపం అని చాలా విపరీతంగా తింటుంటారు కొంతమంది, దానివల్ల వ్యాధిగ్రస్తులు అయిపోతారు. ఈ సహవాస నాయకులైన జాషువా డానియల్ గారు సేవకుల మీటింగ్లో చెబుతున్నాడు, అబ్బాయి నాకేం తక్కువయా, మిమ్మల్ని తెమ్మన్నా ఫస్ట్ క్లాస్ అయిన భోజనం చేస్తారు, లేక కాదు, తక్కువ తిని ఎక్కువ కాలం బ్రతికి ఆత్మలు సంపాదించాలని ఆశ అది ఉండాలి. కానీ ఏదో ఫంక్షన్కి బాగా పెట్టారని తిని ఒక్కొక్కరు బొజ్జలు పెంచుకుని ఎవరిని గదిలిచ్చినా షుగర్లు బీపీలు, ఏమిటా ఇది ఆ చిన్న వయసులోనే సావటం అని ఎంతో వేదన పడతా ఉన్నారు. అలాగా దేవుని మహిమ కొరకు భోజనం చేయాలి, కానీ దొరికిందని ఆత్రంగా తిని అవస్థ పడకూడదు. ఒక బుద్ధి లేనివాడు చెబుతున్నాడు, అప్పుడే తిన్నాడంట. తన స్నేహితుడు వచ్చి బ్రదర్ నా పుట్టినరోజు అంటే, అరే ఇప్పుడే భోజనం అయినా కూడా మంచి బిర్యానీ చేసానైతే ప్రాణం లేచి వచ్చిందని. సరే నీ మాట కాదని లేక వస్తున్నా అన్నాడు. ఆ ఫంక్షన్ అయిపోయి భోజనం కూర్చున్నాక ఈ బరిగి తినున్నాడు, ఇంకా ఎక్కడ ఖాళీ ఉంది, అయినా కూడా 2 ముద్దలు పెట్టుకున్నాడంట. ఖాళీ బయటకు చీదినట్టు వెళ్ళి అన్నాడు, అక్కడ ఏముంది రావటానికి
వచ్చాడంట, మళ్ళీ ఒక ముద్ద తిన్నా వెళ్ళి 4 బస్కీలు కొట్టాడంట, బయటికి వెళ్ళి మళ్ళీ తిన్నాడంట, మొలతాడు దించాడంట, బిళ్ళు తీసి పడేసాడంట, ఇంకా 2 తిని ఆయుధగాక పందిలాగా అక్కడే కడుపులు నొప్పి వచ్చి అన్న ఇట్లా జరిగిందన్న అని చెబుతున్నాడండి. అలాగ ఉండకూడదు. దేవునికి మహిమకరంగా మనం ఏం చేసినా కూడా దేవునికి మహిమకరంగా చేయాలి. కానీ అది ఏంట్రా వీడు ఎంత అవస్థపడుతున్నాడు బాగా తిని అని దేవుణ్ణి నామం దూషణ పాలు చేసేవారుగా మనం ఉండకూడదు. అపోస్తులైన పౌలే మరింకో చోట ఏం చెబుతా అంటే, ఈ కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయండి. ఆయనకు మహిమకరంగా చేయండి. ఏం చేసినా సరే, మాటలైనా సరే, క్రియలైనా సరే. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అలాంటి భావన కలిగి మనం పరీక్షించుకుని ప్రభువుకు మహిమ చేస్తున్నానా, లేకపోతే ప్రభువును ప్రక్కన పెట్టి నన్ను చూడండి, అవతారం చూడండి అని నన్ను నేను కనపరుచుకునేవాడుగా ఉంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి టాలెంట్స్ ఇవ్వచ్చు, కృపలు ఏమి ఇచ్చినా కూడా దేవుని మహిమ కొరకు. ఒకవేళ ఎవరైనా పొగిడారు అనుకో, అబ్బా ఎలాంటి అబ్బాయి ఏమి లేదు, ప్రభు ఇచ్చింది, నేను అసలు ఎలాంటి వాడు. కొంతమంది సాక్ష్యం కూడా ఎంతో అతిశయంగా చెబుతారు. అది కాదు, ప్రభువుని హెచ్చించి ఇలాంటి ఆ పౌలు చెప్పిన నేను హానికరుడును, హింసకును, దోషకును, చాండాలుని, ఇలాంటి వాణ్ణి ప్రభువు రక్షించడం, మార్చడమే కాకుండా తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడు. అది నేను ఇలాంటి నీచమైన స్థితిలో ఉన్నటువంటి నన్ను ప్రభువు కనికరించి ఇలాగ మార్చాడని ప్రభువుకి మహిమ వచ్చేటట్టు ఉండాలి. కానీ నేను లుట్లు దాగేవాడిని, నాకు అసలు ఎదురు కొంతమంది అబ్బు నేనంటే సామాన్యం కాదు, అసలు సాక్ష్యం చెప్పరంటే సాక్ష్యం అక్కడ పెట్టి సోచి చెబుతున్నారు. అరే అదేంట్రా బట్టి ఇంట్లా. ఒకసారి నేను చిన్నవాడుగా ఉన్నప్పుడు ఒక ఆమెకు సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇస్తే ఏదోలా అన్ని జనాంగాల నుండి వచ్చింది, దేవుని మహిమకరంగా ఉంటుంది సాక్ష్యం చెబితే సాక్ష్యం అక్కడ పెట్టి సోచి చెబుతుంది. సేవకులు అన్నారు, అబ్బాయి వెళ్ళి ఇప్పటికీ చాలా టైం అయింది, వెళ్ళి పోయంటే గబగబ బరిగెత్తుకోండి అంటే ఊహలేదు కూహలేదు, ఏనుగును పోల్చేడుతో అదిలిచ్చినట్టు ఉంది. కానీ ఏం ఆపట్ల. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. మగోడు అన్నది పంచిపోచిపోటు ఒకలా, ఏం చేయాలి నాకు అవతగా తోసిపడి కాక కుడితిలో పడ్డ ఎలుగులాగా నేను దొరుకులాడు. ఏమిటా ఈ కుర్రోడు వెళ్ళినా కూడా ఎంతసేపు అంటే ఒక సేవకుడు అనంటయా ఆ సామాన్య పిల్లోడిని లెక్క చేసేదంటే మీరు వెళ్ళినా చెప్పలేమంటే సరే ఆయన అదనపెద్ద షర్ట్ తగిలించుకుని అప్పుడు సాక్ష్యం చెప్పాము ఒక 15 గంటలంటే అప్పటికే 30 గంట అయిందండి. అంత చెప్పేవాళ్ళు ఉన్నారు, అంత ఉన్నారు. దేవుని సేవకులు వచ్చి అంటున్నారు, లేదు కుహం లేదు ఆఫ్ అన్నాడు, ఇక చాలా ఉందంటుందా. అట్లాగా దేవుణ్ణి హెచ్చి అసలు అవేం చెప్పలేదు. ఇలాగున్న ప్రభు రక్ష అసలు అదేం చెప్పలే. ఏందేదో సోచి చెబుతామని అలాగ ఉండకూడదు. ప్రభువుని హెచ్చించాలి. ఇలాంటి నీచమైన స్థితి నుండి ప్రభువు నన్ను విమోచించాడు, కరుణించాడు. అలాగ ప్రభువుని హెచ్చించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మనం ఏది చేసినా కూడా దేవుని మహిమ కొరకు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నా నేను అసలు ఎలాగున్నాను, ఎంత పైకి ఎంతో భక్తి గల వాళ్ళలాగా ఉంటున్నాను. కానీ అసలు నా స్నేహితులు ఎలాంటి వాళ్ళు భ్రష్టులు అనుకోండి, ఆటోమేటిక్గా నిన్ను కూడా అదే జాబితా లెక్కేస్తారు. అలాగే అలవాట్లు ఎలాగుంటున్నాయి, దేవుని మహిమకరంగా ఉంటున్నాయా లేకపోతే ఎలాగుండి పరీక్షించుకోవాలి. ఆలోచనలు, మనకు ఆశలు, మనకు ఉద్దేశాలు అన్నీ దేవుని మహిమపరుస్తున్నావా లేవని పరీక్షించుకుని తదనుగుణంగా మన జీవితాన్ని మార్చు ప్రభు అని ప్రభుని వేడుకుంటే ప్రభు మంచి మనస్సాక్షినిచ్చి అన్ని చక్కబెట్టుకుని దేవునికి మహిమకరంగా ఇతరులకి ఆసక్తిగా ఇలాగ జీవించాలి. జీవిస్తే ఇలాగ ప్రభు కృపలు కలిగి దేవుని చేత వాడబడాలి. ఇలాగ ప్రయాసపడి దేవుని రాజ్యం కట్టాలని ఇతరులకి ఆదర్శంగా ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. అలాగ లేకపోతే కొత్త పెళ్లి కొడుకు గనక ఎలాగ పోయి అందరూ నవ్వినట్లుగా మనం కూడా నవ్వులు పాలైపోతాం. మన యొక్క భక్తి మనకే వ్యకసం అయిపోయి ఆ దేవుని మీద అబండాలు వేసేవాళ్ళం. ఆ దేవుడు నాకేం మేలు చేయలేదు, మనం ఏం చేసాం ఆయన కొరకు ఏం చేయలే, కాలం గడిపాం అంతే. భక్తి
కానీ ప్రభు కొరకు నేనేం ఒక ఆత్మను సంపాదించానా, లేకపోతే ఏమైనా దేవుని యొక్క రాజ్యం కట్టానా, ఏమైనా అలా పరీక్షించుకోకుండా దేవుని మీద అబండాలేస్తే ఇంకా శాపగ్రస్తులం అవుతుంది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి, పరీక్షించుకుని అప్పుడు ప్రొసీడ్ అవ్వమని చెబుతా ఉన్నాడు. కాబట్టి ఆ భక్తుడు చెప్పినట్లుగా మనం పరీక్షించుకుందాం, ప్రభు సన్నిధిలో పరీక్షించి తగ్గించుకుని ప్రార్థన చేస్తే ప్రభు మనం తెలియజేస్తాడు. ఇగో మనం ఎలాంటి గర్విష్ఠులుగా ఉంటున్నామో, స్వీయ ఘనత కోరుకునేటువంటి వారుగా ఉంటున్నామా, లేకపోతే ఇతరుల్ని అవమానపరిచి విమర్శించేటువంటి వారుగా ఉంటున్నామా, ఎలాగుంటున్నాం మనం దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటే ప్రభు తేటతెల్లంగా తెలియజేస్తాడు. అలాగ సరి చేసుకుని ప్రభు మహిమకరంగా జీవిద్దాం. ప్రభు కొరకు ఛాలెంజ్గా ప్రభు చేత బడా నమ్మకమైన మంచి దాసురాల ఈ కొంచెంలో నమ్మకం ఉన్నామని ప్రభు చేత ప్రశంసించబడేవారుగా ఉందాం. ప్రభు తన వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, పరిశీలించుకుందాం. ప్రభా, ఏదో నా వరకు నేను ఏదో బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ప్రభా ఎలాగ నిన్ను నామను దూషణ మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందని చెప్పారు. అలాగే ప్రభా, నా స్నేహితులు భ్రష్టులైనటువంటి వారితో స్నేహం చేస్తే నీ నామం దూషణే కదా ప్రభా. నా అలవాట్లు నిన్ను మహింపరిచేవిగా ఉండాలి, ఈ లోకానుసారంగా ఉండకుండా పర సంబంధమైన వారికి భక్తికి తగినట్లుగా ఉండేటట్టు చేయి నాయనని మనం పరిశీలించుకుని ప్రభువును వేడుకుందాం. ప్రభా, నా ఆలోచనలు కూడా దుష్టుల్లాగా పొగరెక్కి మాట్లాడటం, ఇతరులను పెద్దలను తృణీకరించడం అలా ఉండకుండా ప్రభా, నా ఆలోచనలు నిన్ను మహింపరిచేవిగా, నా ఆశలు కూడా ప్రభా నీ యొక్క రాజ్యం కట్టాలనే ఆశలుగా, అలాగే నా ఉద్దేశాలు కూడా ప్రభా ఏమి చేసినా నీ మహిమ, మాట్లాడినా నీకు మహిమ రావాలి, సాక్ష్యం చెప్పినా నిన్ను పైకి ఎత్తే విధంగా ఉండాలి. అలాంటి ఉద్దేశాలతో బ్రతికేటట్లుగా నాకు చేయనాయనని మనం పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో ప్రభు కృప కొరకు వేడుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి నాయన నీ సన్నిధిలో మమ్మల్ని మేము పరీక్షించుకునేవారుగా చేయండి ప్రభా. మేము ఇతరులను పరీక్షించేవారుగా దుష్ట కళ్ళు కాదు ప్రభా మాకు ఉండాల్సి, మమ్మల్ని మేము పరీక్షించుకుని సరి చేసుకుని నీకిష్టులమై నీ యొక్క అడుగుజాడలో నడిచి మీరిచ్చే నిండైన మెండైన దీవులు పొందేవారుగా చేయండి. ఇతరులకు ఆదర్శంగా ఉండేవారుగా చేయండి. అనేక మంది నీ కొరకు సంపాదించేవారుగా చేయండి. నీ రాజ్యం కట్టేవారుగా చేయండి. మొదట నీ రాజ్యం, నీ నీతిని వెతికేవారుగా చేయండి ఆయన. అలాగ మమ్మల్ని మేము పరీక్షించుకుని సరి చేసుకుని నిన్ను మహింపరిచేవారుగా చేయమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడండి. పరీక్షించుకుని చక్కగా అణుకుగా మెళకువగలిగి ప్రభు మహిమ కొరకు జీవించడానికి ప్రభు కృప చూపి కాచి కాపాడుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చి ద్వారా జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ఆరాధన కార్యక్రమాలు: ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, మరియు సాయంకాలం 6 గంటలకు స్తుతి ఆరాధన, ప్రత్యేక యవనస్తుల కూటం జరుగును. బుధవారము మరియు శనివారము 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగును. సండే స్కూల్ ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగును. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు. మా అడ్రస్: లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9981589060 మరియు 9259702551. మా అడ్రస్ మరొకసారి: లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 and 9290570251.